యేసు సిద్ధపరిచిన స్థలము సర్వోన్నతమైన స్థలం అండి. అమ్మా అయ్యా, సత్రములో కూడా స్థలం ఇవ్వలేని నీకు సర్వోన్నతమైన స్థలములో సిద్ధపరుస్తున్నాడు స్థలాన్ని. ఆహా ప్రభువా, ఆ స్థలములో నేను ఉండాలయ్యా, ఆ స్థలములో నేను నా బిడ్డలు ఉండాలయ్యా. మరి కొద్దిసేపట్లో ఈ స్థలాన్ని విడిచిపెట్టేస్తావు, ఎక్కడ ఏ స్థలంలో ఉంటావు ఆలోచన చేస్తావా? ప్రభువా, నాకు నీ స్థలము నాయన సిద్ధపరిచిన స్థలంలో నేను అడుగు పెట్టాలి. చేతులెత్తి యవ్వనులు, పిల్లలు, వృద్ధులు, విధవరాండ్రు అందరూ చేతులెత్తి అడుగుదాం. చేతులు ఎందుకు ఎత్తాలో తెలుసా? ప్రభువా, నా చేతుల్లో ఏమి లేదయ్యా, నేను కనీసం కాపురం ఉన్న స్థలంలో కూడా రాలేకపోతున్నానయ్యా, గెత్సెమనే తోట స్థలంలో కూడా అడుగు పెట్టలేకపోతున్నానయ్యా, రాళ్ళు పరిచిన స్థలంలోనికి రావాలంటే భయం వేస్తుంది ప్రభువా, కపాలం అనే స్థలంలోనికి వెళ్ళాలంటే వణుకు పుడుతుందయ్యా, దేహము ఉంచబడిన స్థలంలోనికి రావాలంటే గుండె జారిపోతుందయ్యా, పరిస్థితులు వెనక్కి లాగుతున్నాయి ప్రభువా. అక్కడికి రాకపోతే నువ్వు సిద్ధపరిచిన సర్వోన్నతమైన స్థలములోనికి నేను అడుగేలా పెట్టగలను ప్రభువా. అక్కడికి వెళ్ళకపోతే నేను వెళ్ళేది అగ్ని ఆరదు, పురుగు చావదొద్దయ్యా, ఆ స్థలం వద్దయ్యా, ఆ స్థలంలోనికి నా పిల్లలు వెళ్ళకూడదయ్యా, ఆ స్థలంలోనికి నా భర్త వెళ్ళకూడదయ్యా, ఆ స్థలంలోనికి నా భార్య వెళ్ళకూడదయ్యా, ఆ స్థలంలోనికి నేను వెళ్ళకూడదయ్యా. మేమందరము సర్వోన్నతమైన స్థలములో అడుగుపెట్టుదుముగాక, సర్వోన్నతమైన స్థలములో అడుగుపెట్టుదుముగాక. 5 అంతల స్థలాల గుండా ఆ చెయ్యి బట్టి నడిపించమా బ్రోవా. ఏ మంచి లేదు బ్రోవా, ఏ మంచి లేదయ్యా. అయినా ఈ రాత్రి స్థలంలో నుంచోబెట్టావు, నీ దయతోనే, ఆ మంచితనంతోనే, ఆ భిక్షతోనే సర్వోన్నతమైన స్థలములో కూడా నన్ను నిలబెట్టయ్యా. ఆశగా ఉంది బ్రోవా, నా కోరికదే బ్రోవా. ఆ స్థలములో మేమందరం ఉందుముగాక. ప్రార్థన చేద్దాం. టేక్ ఎ డెసిషన్. ఒక్క నిర్ణయం తీసుకో, ఒక్క తీర్మానం చేయి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ రాత్రినైనా చాలా సమయం అవుతున్నప్పటికీ కూడా బిడ్డలు ఈ స్థలంలో కూర్చున్నారు. ప్రతికూల పరిస్థితులైనా, వయసులో పెద్దవారు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా, గాలి రాలేని పరిస్థితులైనా విసురుకుంటూ కూడా ఈ స్థలంలో కష్టమైన కూర్చున్నారు. ఎందుకంటే అదిగో అగ్ని ఆరదు, పురుగు సావదనే స్థలంలోకి వెళ్ళి బాధపడటం కంటే భూమి మీద ఉండంగానే శ్రమ పడి యేసు సిద్ధపరిచిన స్థలంలోనికి వెళ్ళడం మేలని బిడ్డలు నాయన చూపిన ప్రేమను బట్టి వందనాలు నాయన. ఎందరైతే వాక్యము ద్వారా స్పందించబడి ఈ 5 అంతల స్థలం గుండా మేము వెళ్ళాలి, మా కుటుంబాలు వెళ్ళాలి అని ఆశపడుతూ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారో, ఈ 5 అంతల స్థలాల గుండా ప్రయాణం ప్రారంభించి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి, ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు నాయన అరణ్యములో తోడుగా ఉన్నట్టుగా ప్రభువా, బిడ్డల ఆత్మీయ యాత్రలో కూడా 5 అంతల స్థలములు దాటుతూ ఈ రాత్రో మరురాత్రో మరెప్పుడో తెలియదు నాయన నీ రాకడలో ఎత్తబడి ఆ సర్వోన్నతమైన స్థలములో ఉండే కృపను మా అందరికీ దయచేయమని, మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకున్నామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.